సన్ స్క్రీన్స్ విషయానికి వస్తే ఈ సన్ స్క్రీన్ అనేది బయటకు వెళ్ళే ప్రతి ఒక్కరు వాడాలా, అన్ని స్కిన్స్కి సూట్ అవుతుందా, ఎలాంటి సన్ స్క్రీన్ వాడాల్సి ఉంటుంది, దీనిలో కూడా డిఫరెన్సెస్ ఉంటాయి కదా మ్యామ్, ఎలా చూస్ చేసుకోవాలి? సన్ స్క్రీన్స్ అనేవి అందరు వాడాలి. అన్ని సన్ స్క్రీన్స్ అందరికి సూట్ అవ్వవు, కానీ బయటికి వెళ్ళే వాళ్ళే వాడాలా అంటే రాంగ్. ఇంట్లో ఉన్నప్పుడు కూడా మనం చాలా వరకు బ్లూ లైట్కి ఎక్స్పోజ్ అవుతాం, మనం కంటిన్యూస్గా స్క్రోల్ చేసినప్పుడు బ్లూ లైట్కి ఎక్స్పోజ్ అవుతాం. సో సన్ స్క్రీన్ అనేది మ్యాండేటరీ. అండ్ ఒక్కొక్క స్కిన్ టైప్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ సన్ స్క్రీన్ అవైలబుల్ ఉంటుంది. అండ్ సన్ స్క్రీన్స్లో కూడా మళ్ళీ కెమికల్ సన్ స్క్రీన్స్ అవైలబుల్ ఉంటాయి, ఫిజికల్ సన్ స్క్రీన్స్ అవైలబుల్ ఉంటాయి, హైబ్రిడ్ సన్ స్క్రీన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు ఈ కెమికల్ సన్ స్క్రీన్స్ ఏంటి అంటే కంప్లీట్లీ కెమికల్ సన్ స్క్రీన్స్ కొంతవరకు అవాయిడ్ చేయాలి. సో దానికోసం కూడా లైక్ డర్మటాలజిస్ట్ని విజిట్ అయ్యి ప్రోడక్ట్ రికమెండేషన్స్ తీసుకొని ఆ పరంగా స్టార్ట్ చేస్తే బెటర్. అండ్ ఇప్పుడు డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఒక రకమైన సన్ స్క్రీన్స్ పెడతాం, కాంబినేషనల్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఒక రకమైన సన్ స్క్రీన్ పెడతాం, అండ్ కంప్లీట్లీ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి లైట్ వెయిట్ మ్యాట్ ఫినిష్ లైక్ జెల్ సన్ స్క్రీన్స్ పెడతాం. డ్రై ఉన్న వాళ్ళకి క్రీమీ బేస్డ్ సన్ స్క్రీన్స్ పెడతాము. అండ్ ప్రెగ్నెన్సీలో అయితే ఫిజికల్ సన్ స్క్రీన్స్ పెడతాం. సో ఒక్కొక్క టైంలో ఒక్కొక్క టైప్ ఆఫ్ సన్ స్క్రీన్ యూజ్ చేయాల్సి ఉంటుంది.